ఎందుకంటే నీ ఆత్మను రక్షించేది అదే కాబట్టి వాళ్ళు పదే పదే అదే చెప్పారు. ఈ రోజు ఆ సువార్త ప్రకటించడం ఎక్కడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ఇది ప్రకటించారా? అపోస్తులు ఏదైతే ప్రకటించారో అది మీరు ఎప్పుడైనా ప్రకటించారా? అలా ప్రకటించిన వాళ్ళని ఎక్కడైనా చూసారా? మన కోసం మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం చచ్చిపోయాడు, మన కోసం 3వ దినాన తిరిగి లేచాడు అనే బోధే చేసాం, అదే సువార్త చేశాం. కానీ అపోస్తులను పోలి, అపోస్తులను అనుసరించి, అపోస్తులను అనుకరించి మనం బోధ చేశామా అని ఏడారైనా చెక్ చేసుకున్నారా? బైబిల్ని ఓపెన్ చేసి చదివి. మొదటగా సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన అద్వితీయ దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలి అని మాత్రమే కాకుండా మాతో పాటు కొంతమందినైనా పరలోకానికి దేవుని చెంతకు తీసుకొని వెళ్ళాలి అనే ఆశ ఆకాంక్ష కలిగి పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం విన్నటువంటి పాఠం మనసులో ఉంటేనే ఈ పాఠం మనకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం మీరు నాకు లిటిల్ బిట్ కొంచెం సమయం ఇవ్వాలి కొంచెం, ఎందుకంటే వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. కొంచెం సమయం ఇవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలా మంది. సో ఈ రోజు కొంచెం దాన్ని జయించండి, దాన్ని కాస్త తరమండి పక్కకు. కొన్ని విషయాలు మనం కొత్తవి మాట్లాడుతున్నాం, అది కూడా విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి వేరే సబ్జెక్ట్ అయితే పర్లేదులే అని చెప్పేసి అనుకోవచ్చులే, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో సహోదరుడు అన్నగారు ఉదయం సెషన్ వినకుండా డైరెక్ట్గా వచ్చారు కాబట్టి ఆయన కోసం టూకీగా ఒక 2 minutesలో నేను ఉదయం ఏం చెప్పానో చెప్పేస్తాను. మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు పుట్టడు, దేవుడు నరుల మధ్య నరుడుగా జీవించడు అనే వచనాలే చూసాం మనం కదా. దేవుడు ఈ ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలడు, దేవుడు మానవుడు కాదు, దేవుడు మనిషి కాదు. అంత మాత్రమే కాకుండా దేవుడు కనబడడు, దేవుడు అదృశ్యుడు, అనగా ఎప్పటికీ ఎన్నటికీ ఏ మానవుని నేత్రాలకు కనబడేవాడు కాదు దేవుడు అనేటటువంటి విషయాలు మనం చూసాం. అయితే యాక్చువల్గా మీకు ఈ డౌట్లు వచ్చాయి, కానీ ఉదయం మనం పాట విన్న తర్వాత ఇంకొన్ని డౌట్లు రావాలి. కానీ రాలేదు అని అంటే మరి మీకు ఆ విషయాల పట్ల అవగాహన ఉంది అని అనుకుంటాను నేను. ఏంటి అని అంటే, దేవుడు అదృశ్యుడు, దేవుడు కనబడడు, దేవుడిని ఎవరు చూడలేదు అని చెప్పేసి అని అన్నప్పుడు మరి యాకోబు చూసింది ఎవరిని? మోషే గారు చూసింది ఎవరిని? పొదలో కనపడింది ఎవరు? సినాయి కొండ మీదకి వచ్చింది ఎవరు? అవునా కదా? అనేక సందేహాలు ఉంటాయి కదా. అవన్నీ మీరు అడగలేదు అని అంటే, చూసినట్టుగా రాయబడినప్పటికీ, దేవుడు కనబడ్డాడు అన్నట్టుగా, దేవుడు మేము చూశాము అన్నట్టుగా ఆ వచనాలు ఉన్నప్పటికీ అవి మీకు అర్థమైనాయి కాబట్టి మీరు అడగలేదు. అంతేనా ఆయన గారు? అవి అర్థమైనాయి ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నప్పటికీ ఇది అర్థం కాలే, అంతే కదా. దేవుడు కనబడ్డాడు అనే మాటలు ఉన్నప్పటికీ కూడా కనబడలేదు అనే క్లారిటీలోకి వచ్చేసారు మీరు. దాని మీనింగ్ ఏంటో, అక్కడ ఎందుకు అలా రాయబడిందో, దాని అసలు సంగతి ఏంటో నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కాబట్టి నో టెన్షన్. సో ఇప్పుడు ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి, వీటి ఒరిజినల్ అసలు నిజ స్వరూపం ఏంటి, అసలు ఏంటి అనే సంగతి తెలియదు కాబట్టి ఈ డౌట్ వచ్చింది, అంతే కదా. వెరీ గుడ్. సో దీన్ని నేను షార్ట్అవుట్ చేస్తాను. దానికంటే ముందు మనం దీన్ని కంటిన్యూ చేస్తూనే, ఎందుకంటే ఇది అర్థమైతే ఇది కూడా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మన టైటిల్ ఏంటి? టైటిల్ ఏంటి? క్రైస్తవుల విశ్వాసమునకు ప్రామాణికము. నిజంగా వండర్ఫుల్ టాపిక్. ఎక్కడైనా ఎక్కువగా మనకు ఇట్లాంటి టాపిక్ కనబడదు కదా. ఎక్కడైనా కనబడిందా? చూసారు? ఎక్కువ రకరకాల టాపిక్స్ ఉంటాయి, కానీ ఈ టైటిల్ చాలా రేరు, చాలా చాలా రేరు. ఎందుకు రేరు?
నిత్య జీవానికి తీసుకెళ్లేది ఇట్లనే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మరలా నేను ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పకపోయినా నేను చెప్తాను అనుకోండి. క్వశ్చన్తో ఆరంభించడం నాకు అలవాటు కాబట్టి. మనమందరం విశ్వాసులం, పని చేస్తున్నాం కాబట్టి సేవకులం అయ్యాం. కానీ ఒరిజినల్గా అయితే సేవకులు అయినప్పటికీ విశ్వాసం అయితే ఉంది కదా, విశ్వాసులమే కదా. లోకంలో అవిశ్వాసులు ఉన్నారు, మనం విశ్వాసులం. లోకంలో అవిశ్వాసులు ఉన్నారు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, నమ్మని వారు. క్రైస్తవ్యంలో లేని వారు ఎవరు? అవిశ్వాసులు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనం ఎవరు? విశ్వాసులం కదా. మనం విశ్వాసులం అని అన్నప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అవిశ్వాసి వచ్చి అడుగుతాడు ఓ ప్రశ్న, ఏంది బ్రదర్ ఎప్పుడు చూసినా మేము విశ్వాసులం 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 అని మాట్లాడతారు, ఇంతకు ఏంటి నీ విశ్వాసం, నాకు కాస్త చెప్పరాదు అని అడిగాడు అనుకో, ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ అందరం సేవకులేమే కదా, అందరూ ఒకే ఆన్సర్ చెప్పగలరా దీనికి? అందరూ ఒకే ఆన్సర్. ఇంకా క్రీస్తే మా విశ్వాసం, అన్నగారి విశ్వాసానికి నిర్వచనం చెప్పారు. ఇంకా ఎవరు? 2 రకాలు. ఇంకా చెప్పండి అన్నగారు, పర్లేదు చెప్పండి అన్నా. ఓకే, వినుట వలన విశ్వాసం కలుగును అని ఒక ఆయన అన్నాడు. ఒక అన్నగారు ఏమన్నాడంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే క్రీస్తే మా విశ్వాసము అని అన్నారు. ఇంకా ఈ అన్నగారేమో వినుట వల్ల విశ్వాసం కలుగును అన్నది కదా. నమ్మి భాషను తీసుకోవాలి అని అన్నాడు. ఇంకా అన్నగారు మీరే విశ్వాసం, మీరు విశ్వాసులు కదా, మీ విశ్వాసం ఏంటి అంటున్నా నేను అడుగుతున్నా ప్రశ్న. మీ విశ్వాసం ఏంటి? ఇది ప్రశ్న. విశ్వాసానికి నిర్వచనం కాదు, విశ్వాసం ఎలా వస్తుందో కాదు, విశ్వాసం ఎవరి యందు కాదు అని కాదు నేను అడుగుతుంది. నీ విశ్వాసం ఏంటి? దేవుడు ఉన్నాడు అని విశ్వసించటం విశ్వాసం. ఓకే, ఇంకా సరిపోదు. చెప్పిన వాళ్ళే మళ్ళా చెప్తున్నారు 2 సార్లు. మళ్ళీ మనం చెప్పనటువంటి వాళ్ళు చెప్పండి కాస్త. మీకు మంచి రిఫరెన్స్ చూపిస్తాను, ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంటో ఎంత విలువైందో తెలియటం కోసం ఒక విషయం చూపిస్తాను. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. బాగా వినండి, మీ విశ్వాసం ఏంటి అనేది నా క్వశ్చన్. మీ విశ్వాసం ఏంటి అనేది నా ప్రశ్న. మీ విశ్వాసమునకు ఫలము, మీ విశ్వాసమునకు ఫలము. మన విశ్వాసానికి ఫలం ఏంటి? మన విశ్వాసానికి ఫలం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఏంటి? ఆత్మరక్షణను. అంటే నీ విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మరక్షణ జరుగుతుంది. విశ్వాసం వల్ల ఫలితం ఏంటి? మన ఆత్మరక్షణ జరుగుతుంది. అవునా కదా? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఆత్మను రక్షించిన మీ విశ్వాసం ఏంటి అని అడుగుతున్నా. అదే మన సబ్జెక్టు, విశ్వాస ప్రమాణం. ఆత్మను రక్షించగలిగే విశ్వాసమేనట మన ఆత్మను రక్షించేది. మన ఆత్మను రక్షించే విశ్వాసం ఒకవేళ మన దగ్గర లేకపోతే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, మన పరిస్థితి ఏంది? ఎంత విలువైన సబ్జెక్టు కదా ఈరోజు మనం మాట్లాడేది. అవునా కదా? ఎంత విలువైందంటేనండి, చాలా సేవ చేసి చాలా రోజులు గడిపి 20-30 సంవత్సరాలు సేవానుభవం ఉండి ఒకవేళ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయినాను అనుకో, ఇంత సేవ చేసి ఏంద్రా ఈ వ్యవహారం అని అంటే, ఏ విశ్వాసం అయితే నిన్ను రక్షిస్తుందో ఆ విశ్వాసమే నీ దగ్గర లేకపోవటం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళావు అని అక్కడ తెలిసింది. దానికి ఏమైనా ఉంటుందా ప్రయోజనం? బాధపడటం తప్ప వేరే ఆప్షనే లేదు అక్కడ. కానీ ఈరోజు ఇంత ఇంపార్టెంట్ విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం అనేటటువంటి మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఏది ఏమైనా బ్రతికి ఉండగా తెలిసిందనుకో మార్చుకునే అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత తెలిసినా మార్చుకోవటానికి అవకాశము
లేదు. అది మనం ఆనందపడాల్సినటువంటి విషయం. బ్రతికే ఉండగా ఇదిగో ఇలాంటి దినం మన ముందుకు వచ్చింది. బైబిల్ ఉంది కదా, మీ విశ్వాసమును మీరు పరీక్షించుకోండి, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో చూసుకోండి. బైబిల్ అని చెప్పాడా లేదా? అలాంటి దినం మనం బ్రతికి ఉండగా మన ముందు తారసపడటం నిజంగా మనం ఆనందకరమైనటువంటి విషయమే, ఆనందించాల్సినటువంటి దినమే ఈరోజు. నిజంగా చెప్పాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే ప్రతి మాట ఇంపార్టెంటే. మరీ ముఖ్యంగా అందులో మన ఆత్మను రక్షించేటటువంటి విషయం ఇంకా ఇంపార్టెంట్. రక్షణ పొందుకున్న తర్వాత ఏమైనా చేయాలి. అందుకోసమే యేసు ప్రభువు ఏమంటుంటాడు, మనం అనుకుంటాం జనరల్ నమ్మకం, జనరల్ గా లోకస్తులు ఏమనుకుంటున్నారంటే మన క్రైస్తవులందరూ ఏమో కూడా నమ్మినా అయిపోయింది పోయినా అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభువు అన్నాడు, ప్రభువా 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 అనేటటువంటి వాడు ఎప్పుడు పరలోక రాజ్యంలో రాలనాయనా అని చెప్పేసి చెప్పింది కూడా ఎవరు? మళ్ళా యేసు ప్రభువే చెప్పాడు. అంటే ఈ ప్రభువా 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 అనేటటువంటి వాళ్ళు ఎవరు? అన్యులా, క్రైస్తవులా? అంతేగా, అన్యుడైతే అన్నాడుగా ప్రభువా ప్రభువా అని. క్రైస్తవులే. అంటే ఈ క్రైస్తవులే ఎక్కడికి పోతారని చెప్పారు? అందులో మనం ఉంటే ఒకవేళ, అవునా కదా? అందులో లేకుండా చూసుకునే భాగ్యం ఈరోజు మనకు తారసపడింది. అందుకోసమే విశ్వాస ప్రమాణం. ప్రమాణం అంటే ఏంటండి? ప్రమాణం అంటే ఏంటి? ఇది మీకు బాగా అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పిల్లర్ కనపడుతుందా? పిల్లర్లు కనపడుతున్నాయా? ఎన్ని మీటర్ ఉంటుంది? ఎన్ని మీటర్లు ఉంటాయి? 10 అని ఒకరు, 7 అని ఒకరు, తర్వాత 7 అని, 10 అని, 11 అని, నేను 5 అంట. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు తోచింది మీరు చెప్పారు, నాకు తోచింది నేను చెప్పాను. కానీ దానికి కూడా ఒక ప్రమాణం ఉంది. ఏంటిది? టేప్. టేప్ ఏంటి? అదే ప్రమాణం. ఆ టేప్ తీసుకొచ్చేసి కొలిచి చూపించాడు అనుకో, ఎంత తేలుతుందో అక్కడ సెటిల్ అవ్వాలి మనం. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? నోరు మూసుకొని అది చూపించింది నమ్మి ముందుకు సాగాలి. అవునా కదా? అర్థమవుతుందా మీకు? క్లియర్గా అర్థమైందా? అందాచగా సుమారుగా ఇంత ఇంత అని మనం చాలా చెప్పొచ్చు అండి, ఒక్కొక్కరు ఒక రకం చెప్పొచ్చు. కానీ దాన్ని తేల్చి చెప్పేదే ప్రామాణికం, ఫిక్స్ చేసేది ప్రామాణికం. ప్రామాణికం వచ్చి చూపించిన తర్వాత కూడా నేను నమ్మను అన్నాడు అనుకో, ఆయన ఏం చేయాలి? మనం వదిలేయటమే. కాబట్టి ఈరోజు నేనే అడుగుతున్నా, మీ విశ్వాసం ఏంటి అని అడుగుతున్నా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఇప్పుడు మన ఆ విశ్వాసం వల్ల లాభం ఏంటంటే ఆత్మరక్షణ జరుగుతుంది ఆ విశ్వాసం ద్వారా అని చెప్పేసి బైబిల్లో చూసాం. ఆ విశ్వాసం ఏది? మన ఆత్మను రక్షించే ఆ విశ్వాసం ఏంటో ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? మన విశ్వాసానికి ప్రామాణికం ఏంటి? అవునా కదా? మన విశ్వాసానికి ప్రామాణికం బైబిల్. ఇప్పుడు బైబిల్ని అడిగితే నా ఆత్మను రక్షించే, నన్ను రక్షించే ఆత్మ అంటే మనమే కదా ఆత్మ. మనం అంటే శరీరం కాదుగా, ఆత్మే కదా. మనల్ని రక్షించే విశ్వాసం. నిజంగా నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, చాలా మంది సేవకులనే అడిగాను నేను, సార్, అన్న, తమ్ముడు, లేకపోతే పెద్ద ఆయన, మన విశ్వాసం కదా, మన విశ్వాసం ఏంటి, నీ విశ్వాసం ఏంటి అని ఎవరైనా అడిగితే జవాబు ఏంటి అని అంటే నిజంగా చెప్పలేకపోయారు చాలా మంది. ఆ స్థితిలో మనం ఉండకూడదు. నేను విశ్వాసిని అని చెప్పేసి మాట్లాడుకుంటారా మీరు? మరి మీ విశ్వాసం ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పరేంది అని ఒక అన్యుడు అన్నాడు అనుకో, ఎట్లుంటది? ఆయన అడుక్కుంటూ పోయాడు అనుకో, ఒకవేళ ఆయనే అడిగాడు అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారనుకో, ఎట్లుంటది? వాడు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే ఇది కదా. ఇప్పుడు మనం చూద్దాం, మన విశ్వాసం, మనల్ని రక్షించే విశ్వాసం ఏది? మన దగ్గర ఉండాల్సినటువంటి ఆ విశ్వాసం ఏంటో బైబిల్లో చూద్దాం ఒకసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము. ఏమండి, అందరు తెరిచి చదువుతున్నారా? చూడండి, అందరు తెరిచి చదవండి. ఏమనుంది అక్కడ? అది ఏమని చెప్పుచున్నది అన్నాడు. అదేంటి? ఏది అసలు ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? అది ఏమని చెప్తున్నది? అదేంటి అంటే అదంటే ఏంటి? అదంటే ఏంటి? చూద్దామా? అది కూడా చూడాలంటే ఏం చేయాలి? సందర్భంలోనికి వెళ్ళాలి. కాస్త పైకి వెళ్దాం, కాస్త 2 మెట్లు పైకి వెళ్దాం. ఎక్కడి నుంచి అంటే 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం చూడండి. విశ్వాస మూలమగు నీతి
అదనమాట. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? అదేమి చెప్పుచున్నది అని అంటే విశ్వాస సంబంధమైన నీతి ఏం చెప్తుందంటేనయ్యా, అర్థమవుతుందా మీకు? విశ్వాసానికి సంబంధించిన విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటాడు. ఆ నిర్వచనం కూడా మీకు తెలిసే ఉంది అనుకుంటాను. రోమపత్రికలో 14వ అధ్యాయం చివరి మాట ఉంటుంది కదా. విశ్వాస మూలము కానిదేదో అది పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, విశ్వాస మూలము కానిది పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయకపోయినా పాపము, పాపానికి నిర్వచనాలు అనమాట. అవునా కదా? అంటే సరైన విశ్వాసం లేకపోయినా కూడా పాపమేనండోయ్. అవునా కదా? విశ్వాస మూలము కానిదేదో అది పాపం అని చెప్పేసి 14 చివరిలో ఇదే రోమపత్రికలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ అదేమని చెప్పుచున్నదంటే అదేంటది? ఏది? విశ్వాస మూలముకు నీతి మాట్లాడుతుంది. ఉచితమైన నీతి, మనకు దేవుడు అనుగ్రహించిన నీతి ఏదైతే ఉందో, నువ్వు క్రీస్తును నమ్మితే వచ్చేటటువంటి నీతి ఏదైతే ఉందో ఆ నీతి మాట్లాడుతుందట. అదేమని చెప్పుచున్నది? 8వ వచనం ఇప్పుడు చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను. బాగా వింటున్నారా? వాక్యము నీ ఎక్కడెక్కడ నీ ఫస్ట్ మాట ఏమన్నాడు? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అని పౌలు గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులతో చెప్తున్నాడండి. అర్థమవుతుందా? అక్కడ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులలో వాక్యం నీ నోట నీ హృదయంలో నీ దగ్గర ఉంది, కానీ మన దగ్గర ఉందా? ఈవెన్ మన దగ్గర ఉందా? మన నోట ఉందా? మన హృదయంలో ఉందా? మన దగ్గర ఉందా? ఏంది? ఏ వాక్యము అని అడిగితే నెక్స్ట్ ఒక్క మాట చదవండి. అది మేము అంటే ఎవరు? మేము అంటే ఎవరు? అపోస్తలులందరూ వస్తారు. అపోస్తలులమైన మేము చెప్పిన, మేము ప్రకటించిన విశ్వాస వాక్యం. ఏ వాక్యం? విశ్వాస వాక్యం. ఎక్కడ ఉండాలి? నీ దగ్గర ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఉందా? నిజం చెప్పండి, ఉందా? లేదు. మనమందరము చాలా మందిని విశ్వాసంలోనికి నడిపించే సేవకులంగా ఉన్నాం. మన దగ్గరే ఈ విశ్వాస వాక్యం లేకపోతే ఇంకా మన దగ్గర ఉన్న విశ్వాసులలో ఉంటుందా? అవునా కదా? ఆలోచించాల్సినటువంటి పాయింటేనా కదా? కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ఉన్నదా? లేదు. మేము ప్రకటించే విశ్వాస వాక్యము. ఇంతకు మేము ఏమని ప్రకటించాము? అదేంటిది? మేము ప్రకటించే విశ్వాస వాక్యం అదేంటి అని అంటే నెక్స్ట్ కంటిన్యూషన్. అదేమనగా, అర్థమవుతుందండి? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఎవరిని? యేసుక్రీస్తుని. దేవుడట మృతులలో నుండి యేసుక్రీస్తును లేపాడు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అనే మాటకు మీనింగ్ అర్థం కావాలి. ఎడల అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసా? అలా అయితేనే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆప్షనే లేదు నీకు. అలా విశ్వసిస్తేనే అది దాని అర్థం. ఎడల అంటే నువ్వు అప్లికేషన్ జాబ్ కోసం అప్లై చేసిన ఎడల ఎగ్జామ్ రాస్తావు, చేయని ఎడల అవకాశమే లేదు. అందుకోసమే ఎడల అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇలా విశ్వసిస్తేనే దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపెను అని విశ్వసించిన ఎడల అప్పుడు రక్షింపబడతావంట. నువ్వు హెబ్రోను సహవాసంలో ఉన్నటువంటి వాడు పదే పదే ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు రక్షణ పొందుకున్నావా? నువ్వు రక్షణ బాప్తిజం తీసుకున్నా నువ్వు అన్నావు అనుకో, బాప్తిజం తీసుకున్నావు కరెక్టే, రక్షణ పొందుకున్నావా అంటుంటాడు. నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలియదు విషయం. రక్షణ ఎట్లా వస్తుందో వాళ్ళకు కూడా. ఇలా విశ్వసిస్తేనే నువ్వు రక్షింపబడతావు. మనం ఎలా విశ్వసించాం? దేవుడే ఈ లోకానికి వచ్చాడు, దేవుడే తను చనిపోయి మరలా 3 దినాలు తిరిగి లేచాడు అని అంటే మనం రక్షింపబడ్డట్టేనా? అన్నగారు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నాడు. ఉదయం మనం మాట్లాడాము, దేవుడు కనబడడు, యేసుక్రీస్తు కనబడుతున్నాడు. దేవుడికి చావు లేదు, యేసుక్రీస్తు చావునే మనం సువార్తగా ప్రకటిస్తున్నాం. అది నిజమనే ప్రకటిస్తున్నాం. నిజమే కదా? కాబట్టి
అపోస్తలులు ఏం చెప్పారు అని అంటే, యేసుక్రీస్తుని మేము తాకి చూసాము అని, ఆత్మపూర్ణులైన వాళ్ళు యేసుక్రీస్తుని అయితే మేము తాకి చూసాము కానీ దేవుడిని చూడలేదని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఏ నరుడు చూడలేదు దేవుని అని చెప్పారు వాళ్ళు. అంటే మరి యేసు ప్రభు ఎవరు ఇప్పుడు అన్న క్వశ్చన్ మనం వేస్తే మనకు క్లారిటీ అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఏమని నమ్మాలి? దేవుడు ఒక్కడే, అద్వితీయుడు. ఆ ఒకే ఒక దేవుడు ఎవరిని లేపారని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఇది కాకుండా దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా చెప్పండి మీరు? దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఉందా ఆప్షన్? ఈ విశ్వాసమే మనల్ని కాపాడేది, మన ఆత్మ రక్షించే విశ్వాసం ఇది. ఇప్పుడు ఉన్నది, లోపల ఉన్నది అపోస్తలులందరూ కలిసి వాళ్ళు కట్టగట్టుకొని ప్రకటించింది చెప్తున్నానా, లేకపోతే నేనేమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా చెప్తున్నానా? ఇట నమ్మితే అట్లా, ఇట నమ్మితే ఇట్లా, ఇదంటే అట్ట, అట్ట అంటే అట్ట అని చెప్పేసి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానా? వచ్చినాలే చూపించి మీ ముందు పెడుతున్నా. ఇలా నమ్మితే రక్షణ వస్తుందట, దేవుడు చెప్పాడు, దేవుడు రాయించాడు, అపోస్తలుల ద్వారా రాయించాడు. అందుకోసమే మీరు చూడండి, ఎప్పుడైనా అపోస్తల కార్యం చదివారా? చదివితే అర్థమవుతుందండి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ప్రసంగం పేతురు గారు చేస్తారు, 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. 3వ అధ్యాయంలో పేతురు గారిదే, 4వ అధ్యాయంలో పేతురు గారిదే, 5వ అధ్యాయంలో కూడా పేతురు గారిదే, 6వ అధ్యాయంలో కొంచెం డిస్కషన్ అంటే సెలక్షన్స్ జరుగుతుంది, 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారి ప్రసంగం, 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారి ప్రసంగం, 9వ అధ్యాయంలో పౌలు పేతురు కూడా ఎంటర్ అవుతారు, 10వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం. నువ్వు ఏ ప్రసంగం చూసినా ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు తెలుసా? మన పితరుల దేవుడు ఈ యేసును లేపెను, మన పితరుల దేవుడు ఈ యేసును లేపెను. ఎందుకంటే నీ ఆత్మను రక్షించేది అదే కాబట్టి వాళ్ళు పదే అదే చెప్పారు. ఈ రోజు ఆ సువార్త ప్రకటించడం ఎక్కడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ఇది ప్రకటించారా? అపోస్తలులు ఏదైతే ప్రకటించారో అది మీరు ఎప్పుడైనా ప్రకటించారా? అలా ప్రకటించిన వాళ్ళని ఎక్కడైనా చూసారా? మన కోసం మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం చచ్చిపోయాడు, మన కోసం 3వ దినాన తిరిగి లేచాడు అనే బోధే చేసాం, అదే సువార్త చేశాం. కానీ అపోస్తులను పోలి, అపోస్తులను అనుసరించి, అపోస్తులను అనుకరించి మనం బోధ చేశామా అని ఏడాది చెక్ చేసుకున్నారా? బైబిల్ని ఓపెన్ చేసి చదివి మనం ఎవరిని ఫాలో అవుతున్నాం తెలుసా? అపోస్తులను కాదు, లోకంలో ఉన్నటువంటి పెద్ద పండితులు, బోధకులు అనుకునే వాళ్ళని ఫాలో అవుతున్నాం. నేను చెప్పాను కదా ఉదయం, 4వ శతాబ్దంలో ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు ఈ బోధ, ఆ వ్యక్తిని అందరు ఫాలో అవుతున్నారు. ఎంత ప్రమాదం చోటు చేసుకుందో. అందుకోసమే ముందు ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, దీన్ని కనుగొని వారు కొందరే అన్నాడు. దీన్ని, ఈ వాస్తవాన్ని కనుగొని వారు కొందరే. ఓపెన్ గా ఉన్నప్పటికీ కనుగొనలేరు, ఓపెన్ గా ఉన్నప్పటికీ కనుగొనలేరు. ఎలా? మీకు యెరోబాము గురించి తెలుసా? యెరోబాము విడిపోయిన ఇశ్రాయేలు 10 గోత్రికర్తల రాజ్యానికి మొట్టమొదటి రాజు యెరోబాము గారు. ఆయన చేసినటువంటి కార్యక్రమం తెలుసా మీకు? ఇశ్రాయేలీయులు 10 గోత్రికర్తల ఇశ్రాయేలీయులను అందరి భ్రష్టు పట్టించింది ఆ యొక్క వ్యక్తి. మొత్తం దాని మళ్ళించేశాడు, సింపుల్ గా మళ్ళించేశాడు. ఎలా మళ్ళించేశాడంటే, ఆ తర్వాత ఎంత మంది ఆలోచించినా ఎవరి కనులు ఓపెన్ అవ్వలే, ఎవ్వడు కూడా ఆలోచించలేకపోయాడు. ఆయన యెహోవా పేరట 2 దూడలను, 2 విగ్రహాలను పెడతాడు ఒక పక్క, ఇంకొక పక్క వేరే దేవతలను పూజిస్తారు. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజులు కూడా వేరే దేవతలను పూజించారు. కొంతమంది ఈ వేరే దేవతల్ని మనం పూజించకూడదని చెప్పేసి కొట్టేశారు. దేవుని పట్ల అవగాహన కలిగి యెహూ లాంటి వాళ్ళు, యెహోరాము లాంటి వాళ్ళు. యెహోరాము అంటే ఎవరు? మన అహాబు గారి కుమారుడు. అహాబు పెద్ద భయంకరుడు అయినప్పటికీ కూడా ఆ యెహోరాము అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, మా నాన్న చేసిన నేను చేయకూడదు, దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పేసి ఆ సిదోనీయుల దేవతలంది అన్నింటినీ పడగొడతాడు. కానీ ఏం లాభం? మళ్ళీ యెరోబాము పెట్టిన దాన్ని పూజిస్తాడు, ఈయన యెహోవా అని. వాటిని కూడా పడగొట్టేసి దాటి దేవుని చెంతకు చేరే స్థాయిలోనికి రాకుండా అందరిని పెద్దట్టు కూడా పెట్టేశాడు అనమాట. ఇంకా ఆ తర్వాత సర్వనాశనమే అయింది ఇశ్రాయేలీయులు, కానీ కోలుకోలేకపోయారు. వీళ్ళ ఎఫెక్ట్ ఆ తర్వాత కాలంలో అహాబు కుమార్తె అతల్య అనేటటువంటి ఆవిడ్ని మరలా అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా యెహోరామే పెళ్లి చేసుకుంటాడు. యెహోరాము ఎవరు? యూదులకు రాజు. ఇశ్రాయేలులోనూ ఒక రాజు ఉంటాడు యెహోరాము, యూదుల్లో కూడా ఒక రాజు ఉంటాడు యెహోరాము, యెహోషాపాతు గారి కుమారుడు. ఈ అతల్య పోయి యెజబేలు తీరు మొత్తం మళ్ళీ యూదుల్లో స్టార్ట్ చేసేస్తుంది. అది కంప్లీట్ గా ఇశ్రాయేలు 12 గోత్రికర్తలను గందరగోళం చేసి, మాయ చేసి, మటుమాయం చేసినటువంటి వ్యక్తిగా ఎవరు కనపడుతుంటారంటే యెరోబాము కనపడుతుంటారు.
ఆ విధంగా క్రైస్తవులందరినీ పక్కదారి పట్టించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే, కొంతమంది మీరు వినే ఉంటారు, వినకపోయి ఉంటారు. 4వ శతాబ్దంలో ఈ దుర్బోధను, ఈ సువార్తనే కప్పేసి, ఈ సువార్తను మరుగున పడేసి, ఈ సువార్త అసలు ప్రపంచంలో ఎక్కడ కనబడకుండా వినబడకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే అథనేషియస్ అనేటటువంటి వ్యక్తి. మీరు కొంతమంది వినే ఉంటారు, కొంతమంది వినకపోవచ్చు. ఎప్పుడైతే ఆయన యేసు ప్రభువు కూడా దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒక్కటే అని త్రిత్వాన్ని ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో అప్పుడు కనుమరుగైపోయింది ఈ సువార్త. అప్పుడు మరుగున పడిపోయిన సువార్త ఇది. అపోస్తలులు బోధించారు ఇదే. ఎక్కడ చూసినా మీరు అపోస్తల కార్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎందుకంటే అందరూ సేవకులే కాబట్టి చెప్తున్నాను. అడుగడుగున ఎక్కడ మిస్ అవ్వకుండా బోధించారు వాళ్ళు. మన పితరుల దేవుడు ఈ యేసును లేపాను, యేసును మీరు చంపేశారు, దేవుడు లేపాడు, యేసును మీరు చంపేస్తే దేవుడు తిరిగి లేపాడు 3వ దినాన అని చెప్పేసి ఎక్కడ పాయింట్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఆత్మని రక్షించగలిగే శక్తి కలిగినటువంటి విశ్వాసం అది. ఆ విశ్వాసమే కనుమరుగైపోతే రక్షణ ఎక్కడిది? పేరుకేదో క్రైస్తవులము, సంఘము, క్రైస్తవులము అని చెప్పేసి గుంపు గుంపుగా తిరుగుతుంటామేమో కానీ రక్షణ ఉండదు ఎవరికి. ఎంత ప్రమాదమో చూసారా? ఎప్పుడు కనుమరుగైనటువంటి సువార్త. ఈ విశ్వాసమే సువార్త అన్నారు. సువార్త ఏంటి? మళ్ళీ సువార్తలు కూడా మీరు జాగ్రత్తగా చూడండి. సువార్త 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము సువార్త చెప్తున్నాడు. సువార్త అంటే ఏంటో మనకు పౌలు గారు చెప్పారు కదా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. అసలు మేము ప్రకటించిన సువార్త ఏంటో మీకు తెలియజేయుచున్నాము. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా 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 పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అన్నాడు. మరి ఈ సువార్త మార్చేస్తే మీ రక్షణ ఏమైపోయినట్టు? అవునా కదండి? ఈ సువార్త మార్చేస్తే మన రక్షణ ఏమైపోయినట్టు? ఇప్పుడు రక్షింపబడ్డాము అనే ఫీలింగ్ లోనే ఉంటాం తప్ప మనకు రక్షణ లేదు. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదమో చూడండి. అందుకోసమే ఆ సువార్త వలననే రక్షణ, ఈ సువార్త ప్రకారంగానే విశ్వాసం, ఆ విశ్వాసం వల్లనే రక్షణ అని ఎక్కడ అన్నాడు. ఇక్కడ కూడా ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందురు. నెక్స్ట్, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచాడన్నాడా, లేపబడ్డాడన్నాడా? దాన్ని పట్టుకుంటే మళ్ళీ ఎవరు దొరుకుతారు? దేవుడు దొరుకుతాడు. లేపబడ్డాడు ఏంటంటే ఎవరు లేపారు అనే క్వశ్చన్ వస్తుందా లేదా? రాదా? అందుకోసమే మిస్ అవ్వకుండా చెప్పాలి. ఒక పొల్లు కూడా, ఒక అక్షరం కూడా మిస్ అవ్వకుండా సువార్త చెప్పాలి. అవునా కదా? చూసారా? లేపబడెను. ఆ పాయింట్ కనుక లేకపోతే మీ విశ్వాసమే వ్యర్థమంటాడు. కింద కంటిన్యూషన్ చదివితే ఒక్కసారి చూద్దాం. 11వ వచనం అంటే నేనైనానేమి అంటే పౌలు నేనైనానేమి, మిగతా అపోస్తలులైనానేమి, ఎవరైతే ఏంటి? నేనైనానేమి, వారైనానేమి, అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. అలానే మేము ప్రకటించాం, అలానే మీరు విశ్వసించితిరి అని చెప్పేసి కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. అవునా కదా? మరి మనం అలానే ప్రకటిస్తున్నామా, అలానే విశ్వసిస్తున్నామా అంటే రెండు పోయినాయి. ఈ రెండు మిస్ అయినాయి. ఒక విచిత్రం ఏం చోటు చేసుకుంది మన క్రైస్తవంలో అంటే, ఇప్పుడు మనం ఈ విధంగా బోధించామనుకో, ఇప్పుడు ఏమంటారు తెలిసే వాళ్ళు, ఇదే నువ్వు కొత్తగా బోధిస్తున్నావు, కొత్తది పాతదైంది, పాతది కొత్తదైంది, కొత్తది పాతదైంది, పాతదేమో కొత్తదైంది. ఎందుకు మరుగున పడిపోయింది? నిజ సువార్త, సత్య సువార్త మరుగున పడిపోయింది. 14వ వచనం చూడండి ఒక మాట. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. నెక్స్ట్ మాట, దేవుడు క్రీస్తును లేపెను అని ఆయన గురించి మేము సాక్ష్యం చెబుతున్నాం కదా అంటున్నాడు. లేపి ఉన్నాడు. అలా మీరు నమ్మకపోతే మీ విశ్వాసం కూడా వ్యర్థమైపోతుంది అని చెప్తున్నాడు. అన్నా కదా?
కాబట్టి ఏ విశ్వాసం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుందో ఆ విశ్వాసాన్నే లేకుండా చేసింది సాతానుడు క్రైస్తవ్యంలో. కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నా, చదువుతున్నా కూడా దీన్ని పాయింట్అవుట్ చేసే స్థితికి మనల్ని రానివ్వకుండా చేసేసింది. జనరల్ గా మనుషులకు ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే, మనుషులకు ఉన్నటువంటి ఆ అవలక్షణమే సహజ లక్షణంగా మారింది. అదేంటి అని అంటే, మనం ఎప్పుడు గుంపును చూస్తాం, మెజారిటీ బై మైనారిటీ, ఎక్కువ మంది ఎటు ఉంటే అటే మన ఓటు, అంతేనే కదా. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పనికి వస్తుందేమో కానీ ప్రభు రాజ్యంలో పనికిరాదు కదా. ప్రజాస్వామ్యంలో మెజారిటీ బై మైనారిటీ, ప్రభు రాజ్యంలో మైనారిటీ బై మెజారిటీ. అది లెక్కలు. ఎక్కువ మంది ఎవరైతే ఏదైతే నీ విశ్వసిస్తారో అదే తప్పున ఆయన అన్నాడు. కొంతమంది విశ్వసించేది రైట్ అని అంటాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎవరు లేపారు అని ప్రకటించాలి మనం బయటికి వెళ్ళి. అని ప్రకటిస్తేనే విన్న వాళ్ళకి రక్షణ, అని ప్రకటిస్తేనే మనకు రక్షణ, అది విశ్వసిస్తేనే మనకు రక్షణ, అది ప్రకటిస్తేనే, ఆ ప్రకటింపబడిన దాన్ని అలా విశ్వసిస్తేనే ఆ వ్యక్తికి రక్షణ. ఇప్పుడు ఇలా ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరిని అర్థమవుతుంది మనకు? దేవుడని అర్థమవుతుందా? దేవుని కుమారుడని అర్థమవుతుందా? దేవుడు యేసును లేపాడు అని ప్రకటించాలి, అందులోనే మనకు రక్షణ ఉంది. అలానే ప్రకటించుకుంటూ నువ్వు సాగావనుకో, విన్నవాడికి ఏమని అర్థమవుతుంది? నువ్వు ప్రకటించిన తర్వాత విన్న వ్యక్తికి ఏమని అర్థమవుతుంది? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు అని అర్థమవుతుంది. కానీ ఈ రోజు మన వాళ్ళు చాలా మంది స్వార్థ ప్రకటిస్తుంటే యేసు ప్రభు ఎవరైనా అర్థమవుతుంది మనకు? ఈవెంతో బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నావా, యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నావా అని 1-4 సార్లు చెప్పించి ఒప్పించి బాప్తిస్తున్నాడు. అవునా కదా? రక్షణ పొందినట్టేనా అలా? అది అసలు అక్కడ రక్షణ ఉందా? దానికి వచనాధారం ఉందా? లేదు. ఇప్పుడు మనకు ప్రామాణికం ఏమని చెప్పారు బైబిల్లో ఎవరైనా సువార్త చెప్పిన తర్వాత విన్న వ్యక్తికి ఏమర్థమైందో, అర్థమైన తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా బాప్తిసం తీసుకున్నాడో, ఆ సందర్భాలు ఒక్కసారైనా ఎక్కడైనా ఒక్క చోటైనా అట్లాంటి సందర్భం ఉందనుకో మనకు, ఇక మనం ఈ ప్రపంచంలో ఎంతమంది చెప్పినా అందరిని తోసేసి దీన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవచ్చు మనం. అవునా కదా? నేను కూడా నా ధైర్యం ఏంటో చెప్పనా, ఇప్పటివరకు పెద్ద వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళతో చాలా మందితో ఢీకొన్నా నేను. ఈ విషయం పట్ల చాలా డిబేట్లు కూడా చేశాను నేను. నా ధైర్యం ఒకటే, ఎదుటోడు ఎంత ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి అయినా, ఎంత తోడైనా కూడా ఈ వాక్యం కంటే చిన్నోడే, అది నా బలం. నాకంటే పెద్దోడు కావచ్చు, నాకంటే అనుభవజ్ఞుడు కావచ్చు, నాకంటే చాలా తెలివైనటువంటి వాడు కావచ్చు, నాకంటే ఎక్కువ భాషలు తెలిసినటువంటి వాడు కావచ్చు, కానీ దీని ముందు సరిపోడు అనేది నా నమ్మకం, నా బలం అది. అందుకోసమే చిన్నవాడిని అయినప్పటికీ, చిన్న వయసు అయినప్పటికీ 30-36 ఉంటుంది నాకంతే. ఎందుకు ఇంత బలంగా వెళ్తున్నాను అంటే, అసలు రక్షణే లేదు క్రైస్తవ్యానికి ఈరోజు. అది నా బాధ. కొందరికైనా తెలియచేయాలి. సంపితే సంపారు, సత్య సత్య, ఏదైపోతే అది అయిపోయినా కానీ బ్రతికున్న రోజులు కొందరినైనా కాపాడాలి, అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి అనేటువంటి ఆలోచనతో సాగుతుంది నా ప్రయాణం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకరకాలైనటువంటి నిందలు. కొందరు యెహోవా సాక్షి అంటాడు. అసలు ఇందాక చెప్పాక మొదటి లెసన్స్, ఫస్ట్ లెసన్లో ఈ లోకంలో ఇద్దరు ఉంటారు. ఒకనేమో దేవుడు విడిచిపెడితే ఇంకోటేమో యేసుప్రభుని విడిచిపెడతాడు. ఈ యేసుప్రభుని విడిచిపెట్టేటోడే ఈ యెహోవా సాక్షి అనేటోడు. ఒరిజినల్ గా చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా యేసుప్రభువే యెహోవా సాక్షి. భూమి మీద పుట్టిన ఏ మనిషి యెహోవా సాక్షి కాలేడు. ఆ దానికి అర్థం ఎప్పుడైతుందో మరి. దేవుడు ఎవరో, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిందే యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది అపోస్తలులు. చాలా మంది మనం కూడా నేను క్రీస్తు సాక్షి అని మాట్లాడుకుంటారు. తప్పది. మనం క్రీస్తు సాక్షి ఎట్లయితామండి? చూసావా క్రీస్తుని సాక్షి ఎట్లయితాం? మనకు ఇది ఇలాంటివి అర్థం కావడం కోసం మన చుట్టుపక్కల కోర్టులు, లాయర్లు, జడ్జిలు ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్తారు సాక్షిగా ఎవరిని అంగీకరిస్తారు అని. అంటే చూసినోండి, చూడకపోతే బయటికి పోరా అంటాడు. మనం విశ్వాసులం. వినుట వలన కలిగింది విశ్వాసం మనకు. మనం చూసిన బ్యాచ్ మంది కాదు. చూసినోడు సాక్షి, విన్నోడు విశ్వాసి. మనమందరం ఏ బ్యాచ్? విశ్వాస బ్యాచ్ మంది. క్రీస్తు సాక్షులం కాదు మనం. క్రీస్తు సాక్షులమే కాదురా నాయన అంటే యెహోవా సాక్షి అంటాడు. ఇంకా ఆయనకి ఏం చెప్పాలి మనం? అవగాహన లోపం అంతే తప్ప
అలా మాట్లాడేటటువంటి వాళ్ళని పట్టుకొని చూసి నవ్వుకొని ముందుకు సాగటమే యేసుప్రభులా అపోస్తలులా. ఈ విధంగా లోకం నడుస్తుంది. కానీ మనకు ఫైనల్ గా రక్షణ లేకుండా పోతుంది. మనం జనాలకు కాదు భయపడాల్సింది, వచనానికి భయపడాలి. అయితే మనకు ఒక ప్రామాణికం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. అంటే ఒక సందర్భం, ఎవరైనా సువార్త చెప్తున్నట్టు, సువార్త విన్న వెంటనే బాప్సం తీసుకున్నట్టు, ఏ విధంగా బాప్సం ఇచ్చాడు, ఏ విశ్వాసంతో బాప్సం తీసుకున్నాడు, అలాంటి సందర్భం ఏదైనా ఉందనుకో మనం ఎవరిని ఖాతా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఫాలో అయిపోతే సరిపోతుంది. అవునా కదా? ఎందుకంటే దీన్ని మించిన ఎవరు లేరు కాబట్టి. అలాంటి సందర్భం బైబిల్లో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మనం చూస్తే ఖచ్చితంగా దేవుడు మన కోసం ఏ ఒక్క సందర్భం రాయకుండా, రాపించకుండా అయితే వదిలిపెట్టాడు కదా. ఖచ్చితంగా అందుకోసం సంపూర్ణ గ్రంథం అన్నాం. ఖచ్చితంగా ఆ సందర్భం ఉంది. ఒక్కసారి మనం అపోస్తల కార్యము చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం చెప్పిన తర్వాత మ్యాటర్లోనికి మనం వచనం చూపిస్తాను. సందర్భం ఏంటి అంటే, ఫిలిప్పు గారు సువార్తికుడు. జనరల్ గా ఆయన ఆత్మపూర్ణుడు. పైగా అపోస్తలుల ద్వారా వరాలను కూడా పొందుకున్నటువంటి వ్యక్తి. అంటే స్వస్థత వరాలను కూడా పొందుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ 100% ఆత్మపూర్ణుడు. ఆ తర్వాత మరలా ఎక్స్ట్రాగా మరలా అపోస్తలుల ద్వారా సూచక క్రియలు, అద్భుతములను పొందుకున్నటువంటి వ్యక్తి. అలా పొందుకొని వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నేనెవరో బాగా తెలుసు, నా భక్తుడు ఒక ఆయన వచ్చున్నాడు. నేను తెలిస్తే సరిపోదు, నేను తెలిసినంత మాత్రాన నిత్యజీవం రాదు, నా గురించి తెలిసినంత మాత్రాన నిత్యజీవం రాదు. ఇదిగో నువ్వు వెళ్ళి ఇప్పుడు క్రీస్తు గురించి చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు గారు ప్రార్థన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు గారు చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం ఉంది కదా. ఉదయం నేను చదివించాను. దేవుడి గురించి, అద్వితీయ సత్య దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన పంపించిన యేసుక్రీస్తు గురించి కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే నిత్యజీవం అన్నాడు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆయన నపుంసకుడు, ఆయన యూదుడు, ఆయనకు దేవుడు తెలుసు. కానీ దేవుడు తెలిస్తే వస్తుందా రక్షణ? నిత్యజీవం వస్తుందా? రాదు. దేవుడు తెలిసినంత మాత్రం రాదు. ఖచ్చితంగా ఆయన ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. అందుకోసం యేసుక్రీస్తు గురించి తెలిసినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఫిలిప్పు గారు ఉన్నారు, సువార్తికుడు. అప్పుడు దేవుడు నా కోసం ఎక్కడో ఇథియోపియా దేశం, అంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక దేశం, ఐథియోపియా దేశం, అక్కడి నుంచి రథం వేసుకొని యెరూషలేములో మందిరానికి వచ్చి మొక్కుబడి తీర్చుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయన రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆ రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి ఆ మార్గంలోకి వెళ్ళి నువ్వు కలుసుకోవాలి, ఈ విషయం నువ్వు చెప్పాలి అని చెప్పేసి ఆత్మ ద్వారా ఫిలిప్పు గారికి సూచించినప్పుడు, దేవుడు సూచించినప్పుడు ఫిలిప్పు గారు పరిగెడతాడు. అక్కడి నుంచి ఫిలిప్పు గారు పరిగెడతాడు. యెరూషలేం నుంచి గాజాకు వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో కలుసుకుంటాడు పరిగెత్తి. ఎవరిని కలుసుకుంటాడు? నపుంసకుడు, ఆర్థిక శాఖ మంత్రి రథం మీద కూర్చొని వెళ్తూ ఏం చేస్తుంటాడంటే యెషయా గ్రంథం ఓపెన్ చేసి చదువుతుంటాడు. యెషయా గ్రంథం ఓపెన్ చేసి చదువుతున్నాడనంటే గ్రంథం ఆయన దగ్గర ఉంది అని అంటే ఆయన అన్యుడు కాదు. అన్యుడి దగ్గర గ్రంథం ఉండే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆయన యూదుడు. గ్రంథం చేతులు పట్టుకొని చదువుతున్నాడు. ఆయన చదువుతూ జర్నీలో ఉన్నాడు. అంతలోనే అందుకున్నాడు. పక్కన జర్నీలో ఉంటుండగానే రథం కంటే ఫాస్ట్ గా పరిగెత్తినాలి పాపం ఆయన. ఎవరు? ఫిలిప్పు గారు. ఆత్మ సహాయం ఉంటే అంతేలే. ఒకప్పుడు ఆత్మ సహాయంతో ఏలియా పరిగెత్తలే, అవునా కదా? రథం కంటే ముందు పరిగెత్తాడు. ఎవరు? ఏలియా గారు. అదే ఆత్మ ఈ రోజు పనిచేస్తుంది ఫిలిప్పులో కాబట్టి పరిగెత్తాడు, అందుకున్నాడు. అందుకున్న తర్వాత చదువుతున్నది గ్రహించుతున్నారా అని క్వశ్చన్ ఎత్తాడు. చదువుతున్న వ్యక్తి తక్కువ చేసి చూపిస్తాడు, పరిగెడుతున్నాడు. అని ఎవరు చెప్పకపోతే నాకు మాత్రం ఎట్లా అర్థమయ్యేది? ఎవరు చెప్పాలి కదా అంటాడు. అని మాత్రమే కాకుండా అడిగాడంటే చెప్పే సామర్థ్యం ఉన్నట్టే. రథమాపు అని చెప్పేసి రథంని ఆపేసి ప్లీజ్ కాస్త ఎక్కుతావా, నాకు చెప్తావా, ఇదేంది, ఈ సందర్భం ఏంది, నాకేం అర్థం కావట్లే అని చెప్పేసి ఒక్కించుకుంటాడు. కరెక్ట్ గా ఆయన పోయి యెషయా గ్రంథంలో ఏం చదువుతుంటాడు? యేసుక్రీస్తుని గురించినటువంటి భాగ్యమే చదువుతుంటాడు. మనం బలి అయినటువంటి సందర్భం, గొర్రె పిల్ల వలె బలి అయినటువంటి సందర్భం. ఎవరి గురించి? ప్రవక్త గురించి, తన గురించి మాట, లేదా వేరే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అడిగినప్పుడు అట్టగా చెప్తా ఉండు అని చెప్పేసి వెళ్ళి మ్యాటర్ చెప్పాడు ఫిలిప్పు గారు. రథం ఎక్కి మ్యాటర్ చెప్పాడు. ఏం చెప్పాడు, ఏం విన్నాడు, ఏం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం. 35వ వచనం, 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు గారు నోరు తెరిచి, బాగా వినండి, లేఖనములను అనుసరించి ప్రకటింపబడిన సువార్త. ఆ లేఖనములను అనుసరించి ఏం చేశాడట?
యేసును గూర్చి సువార్తను ప్రకటించేశాడంట. ప్రకటించను అని రాయబడింది. నెక్స్ట్ మాట, చెప్పటం అయిపోయింది. చెప్పటం అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు రాయబడలేదు, కానీ చెప్పటం మాత్రం అయిపోయింది. అలా త్రోవలో విడుచుండగా నీళ్లు కనబడ్డాయి. నీళ్లున్న ఒక చోటికి వచ్చేసారు. వచ్చినప్పుడు వెంటనే ఏమంటున్నాడు? నపుంసకుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో నీళ్లు, నేను రెడీ, నాకు బాప్తిస్మం నేను తీసుకోవడానికి నేను సిద్ధము. మరి బాప్తిస్మం నేను తీసుకోవాలంటే ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? రథం నిలుపు అని ఆపేసి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? ఈస్ దేర్ ఎనీ అబ్జెక్షన్ అంటున్నాడు. ఉందా ఏదైనా ఆటంకం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పాలా వద్దా? ఆటంకం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి కదా. కొన్ని బైబిల్లో చెప్పినట్టు ఉంటుంది, కొన్ని బైబిల్లో చెప్పినట్టు ఉండదు. అంటే కొన్ని బైబిల్లో 37 వచనం లేపేస్తారు, అది ఫుట్ నోట్లో ఉంటుంది. కానీ కొన్ని బైబిల్లో నీట్గా ఉంటుంది, 37 వచనం ఉంటుంది. ఒకసారి చదవండి ఉన్నటువంటి వాళ్ళు. ఫిలిప్పు ఏ హృదయంతో అంటే అర్థం ఏంటండి? 100%, 99 కాదు, అర్థమవుతుందా? 100% పూర్ణ హృదయంతో ఎడల అన్నాడు చూడు. మళ్ళా ఎడల అనే మాటకు అర్థం చెప్పాను ఇందాకలా. ఇలా విశ్వసించిన ఎడల అంటే ఎలా? నేను ఏదైతే నీకు చెప్పానో, నేను ఎలా అయితే నీకు చెప్పానో అలా నువ్వు విశ్వసించిన ఎడల పొందుకోవచ్చు బాప్తిస్మం. అలా విశ్వసించకపోతే బాప్తిస్మం పొందుకోకూడదు. ఒకవేళ పొందుకున్నావే అనుకో, అలా విశ్వసించకపోయినా పొందుకున్నావు అనుకో, అది బాప్తిస్మం అవుతుందా? బాప్తిస్మం కాదు. బాప్తిస్మమే కానప్పుడు రక్షణ ఏమవుతుందా? ఇలా విశ్వసిస్తేనే బాప్తిస్మం తీసుకోవాలన్నా. ఎలా విశ్వసించాలి? ఇంతకు ఎలా విశ్వసించాడో ఇప్పుడు ఆయన సమాధానం చూద్దాం. ఆయన ఏం చెప్తాడు చూద్దాం. అందుకు అతడు అంటే ఎవరు? నపుంసకుడు. ఏమిచ్చాడు సమాధానం? యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నాను అని ఉత్తరం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అంటే ఫిలిప్పు గారు సువార్త చెబితే విన్న వ్యక్తికి ఏమర్థమైంది? యేసు ప్రభు ఎవరని అర్థమైంది. అంటే ఆయన కరెక్టే బోధించారంటారా? ఆయన లేఖనానుసారంగానే బోధించాడంటారా? పక్కా కదా, 100% కదా. ఆయన ఆత్మపూర్ణుడు అండి. మన దగ్గర లేకపోవచ్చాము కానీ ఆయనకు మాత్రం ఖచ్చితంగా ఆత్మ సహాయం ఉంది. ఆత్మ సహాయం కలిగినటువంటి ఆ వ్యక్తి బోధిస్తే విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరని అర్థమయ్యాడు? అంటే ఏమని బోధించుంటాడు? ఖచ్చితంగా ఆ దేవుడు ఈయనను లేపాడు, అంతే కదా. ఆ దేవుడు ఈయనను మృతుల నుండి లేపాడు. అప్పుడు ఈయన ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుందా రాదా? ఎవరు అనగానే ఏం చెప్పాలి సమాధానం? దేవుని కుమారుడు ఆయన అని చెప్పాలా వద్దా? అదే చెప్పాడు. అందుకోసమే ఎస్, నేను 100% యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను విశ్వసించుచున్నానండి అని చెప్తాడు. అలా చెప్పిన వెంటనే బాప్తిస్మం ఇచ్చాడా ఆపాడా చూద్దాం. ఇచ్చాడా ఆపాడా? ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి బాప్తిస్మం ఇచ్చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైనా బాప్తిస్మం ఇచ్చామనుకో, ఎలా ఇవ్వాలి? మనం ఎప్పుడైనా ఇస్తే అనేది పక్కన పెట్టు. ఎందుకు మనం ఎలా తీసుకున్నాం ఆలోచించుకోవాలా వద్దా? దేవుడు నమ్మి తీసుకున్నావా? దేవుని కుమారుడు నమ్మి తీసుకున్నావా? అవునా కదా. ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? బిగ్ క్వశ్చన్ అంటే దేవుడు నమ్మి తీసుకుంటే ఏమవుతుందండి? అది ఆజ్ఞ అతిక్రమం అవుతుందండి. అవునా కదా. ఎక్కడైనా 66 పుస్తకాల్లో లేదా 27 పుస్తకాల్లో కొత్త నిబంధనలో యేసు దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా లేదు అన్నప్పుడు ఉన్నదాన్నే కదా మనం ఫాలో అవ్వాల్సింది. అవునా కదా. నేను చెప్పినా ఎవరు చెప్పినా మనిషిని చూడాల్సిన అవసరం లేదు. మనకు మనిషిని కాదు మనం చూడాల్సింది. వాక్యం ఉందా లేదా? దీని ప్రకారం ఫాలో అవుతానబ్బా. ఎందుకంటే రాయించింది ఎవరు? ఇప్పుడు రాసింది లూకా గారు అయినప్పటికీ రాయించింది పరిశుద్ధాత్మ ప్రేరణతో. పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే ఎలా కలుగుతుంది? దేవుని వల్ల పరిశుద్ధాత్మ ప్రేరణ అంటే దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తెలుసా? ఎలా అంటారేమో, యోహాను సువార్తలో చదవకండి, తీయకండి. యోహాను సువార్తలో నేను సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను పంపించబోతున్నాను, ఆయన వచ్చినప్పుడు నాలోనివే తీసుకొని బోధిస్తాడు అంటారా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించును, ఆయన నాలోనివే నా వాటిలోనివే బోధిస్తాడు తప్ప ఆయనంతటా ఆయనవి బోధించాడని చెప్పేసి ఉంటాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు
వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు అంటే దానికి యేసు ప్రభు కూడా అంతే కదా, అంగీకరించినట్టే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆత్మపూర్ణుడైనటువంటి వాళ్ళు దేవుడు కలిసి ఇది రాయించారు, ఈ విధమైనటువంటి విధానంలో నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పేసి రాయించారు అని అన్నప్పుడు మనం దేవుని మాటకు విధేయులై లోబడే వాళ్ళమైతే వెళ్ళిపోతాం ఈ మాటల ప్రకారంగా. ఎందుకంటే చెప్పింది నేను కాదు, మనిషి కాదు. మనిషి అయితే ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ రాయించింది దేవుడు కాబట్టి వెళ్ళిపోతాం. కానీ మనిషిని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు, మనిషి మీద డిపెండ్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అట్లయితే బ్రదర్ ఈ వచనం ఏంది, అట్లయితే బ్రదర్ ఈ వచనం ఏంది, అట్లయితే బ్రదర్ ఈ వచనం ఏంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అవునా కదా? అడిగినప్పుడు దీని వివరణ నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. దీని వివరణ ఎలా మీరు షార్ట్అవుట్ చేయాలో మీకు చెప్తాను ఫైనల్గా. కానీ ఇక్కడ ఫస్ట్ మనం నమ్మాల్సిన అద్భుతమైనటువంటి విధానం ఏంటో తెలుసా? ఆ విధానం నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఈ వచనం రాయించింది ఎవరని చెప్పాను నేను? ఎవరని మనం తెలుసుకున్నాం? దేవుడు ఆత్మ వలన ప్రేరేపింపబడి రాశారు. ఇప్పుడు వాళ్ళకి ఈ వచనాలు తెలియదు అంటారా? మనకంటే తెలియకపోవచ్చండి. ఇప్పుడు రాయించిన వాళ్ళకి తెలియదంటారా? ఇది ఇలా ఉన్నప్పటికీ ఇలా రాయించాడు అనే అర్థం ఏంటి? అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది. ఎందుకంటే నేను మనుషులు నమ్మను. దేవుడు చెప్పాడంటే వెళ్ళిపోతా అంతే బ్లైండ్గా. అలా ఉండాలి మనం. ఎందుకంటే మనుషులు చెప్పి లేదంటే ఒక మర్మం ఉంది మీకు తెలియదు నేను చెప్తా ఉను అని చెప్పేసి ఎక్కడెక్కడో తీసుకెళ్ళి అది పెట్టి ఇది పెట్టి దేవుడు అని నమ్మి కూడా వాసన తీసుకోవచ్చు అని నిరూపించేస్తాడు ఫైనల్ గా. దానికి వచ్చిన ఆధారం అయితే లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఏం కాదని సాగినావు అనుకో, అడిగిపోతావు. మన ప్రామాణికం ఇది. నీ టాలెంట్తో, నీ జ్ఞానాతిశయంతో, నీకున్నటువంటి తెలివితో, నీకున్న వాక్చాతుర్యంతో ఏమైనా మార్చగలవు. మన బొమ్మ నమ్మ చేసి తిమ్మిని బిమ్మిని అని చెప్పేసి ఏమైనా మార్చగలడు మనిషి. కానీ మనం ఫాలో అవ్వాల్సిందేని, అంతేనా కదా? అందుకోసమే దేవుడు ఒక మాట రాయించాడు. ఏమనంటే ఒక మాట చూపిస్తాను మీకు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, మంచి మాట. 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుష్య జ్ఞానము మీద ఆధారపడకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని అది లెక్క. అవునా కదా? మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. వాడు వచనం ఉన్న తర్వాత సాగిపోవాలంతే. కానీ వచనం చూపించకుండా ఎక్స్ప్లెనేషన్ లోనికి తీసుకెళ్తారు చూడు, అది కష్టం. నువ్వు ఎంత వివరణ ఇచ్చినా ఆ వివరణానుసారమైనటువంటి వచనం ఒకటి ఉండాలి. వచనమే లేకుండా వివరణ ఇచ్చేసి ఆ వివరణ మీద కడదేట. వివరణ మీద కట్టొద్దు, లేఖనంలో యందు నిత్య జీవం ఉంది, లేఖనం మీద కట్టాలి. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసం, ఈ విధమైనటువంటి బాప్తిస్మం మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. అది నిజ క్రైస్తవ్యం అనబడుతుంది. కానీ ఈరోజు మన పొజిషనే మనం ఒక్కసారి గట్టిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అవునా కదా? మనమే రిటర్న్ చూసి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకోసమే డైరెక్ట్ వచనాలు ఏమని చెప్పాడు తెలుసా? కొన్ని డైరెక్ట్ వచనాలు చూపిస్తాను మీకు. చూపించి నేను ఎండింగ్ లోనికి వెళ్తాను. ఇప్పుడు అందరికీ డౌట్, ఇంతకు యేసు ప్రభు దేవుడా కదా? లేదంటే యేసు ప్రభు ఎవరు? ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నాకు చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుందండి. మీరేమనుకోకండి, నా ఫీలింగ్ షేర్ చేస్తా అంతే, ఇది వేరేది కాదు. అయినా వాడు ఉన్నాడు కాబట్టి ఇదంతా. ఎవడు? అది వాడు ఉన్నాడు కాబట్టి, వాడు తారుమారు చేయబట్టి ఈరోజు పరిస్థితి ఇది. ఏ పరిస్థితి అని అంటే యేసు ప్రభునే నమ్ముకున్నాం, యేసు ప్రభు ఎవరో తెలియదు ఇప్పుడు వరకు. అది విచిత్రం అనమాట. నమ్మకం ఎవరినయ్యానంటే యేసు ప్రభునే, కానీ యేసు ప్రభు గురించి మనకు తెలియదు. కానీ యేసు ప్రభు గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటేనే మనం నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమని మనం నమ్మాలి, ఎవరని నమ్మాలి అని అన్నప్పుడు ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 మనం చదివేటప్పుడు మన మైండ్ లో ఏముండాలి అని అంటే, ఇంతకు ముందున్నటువంటి 4 సువార్తలు క్యారీ చేస్తూ ఈ మాట వినాలి. 4 సువార్తలు క్యారీ చేస్తూ ఈ మాట చదవాలి. ఎందుకంటే మొదటి సువార్త మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇది చివరిలో మాట్లాడుతున్నారు. 4 ఎందుకు క్యారీ చేయాలి అని అంటే, 4ని రాసినటువంటి వ్యక్తులు 4 కానీ రాయించింది ఒకటే కాబట్టి. ఓకే, అందుకోసం ఆయన క్యారీ చేయాలి.
ఈ సువార్తలు అసలు ఎందుకు రాయబడ్డాయో చెప్తున్నాడు ఇక్కడ. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాడా లేదా? చాలా చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ అన్ని రాయబడలేదట, కొన్ని రాయబడ్డాయి. అన్ని అయితే రాయబడలే, కొన్ని రాయబడ్డాయి. అది ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడేను. అంటే అర్థం ఏంటి? ఇవి అంటే ఏవి? మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయట? ఎందుకు రాయబడ్డాయట? అది 4 సువార్తలు ఎవరైతే చదువుతారో చదివిన వారికి ఏమర్థం కావాలట? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలట. 4 సువార్తల సారాంశం అది రావాలట. కానీ ఈ రోజు మనం చదువుతుంటే ఏంటో మరి విచిత్రంగా దేవుడని అర్థం అవుతుంది. అనగా ఆత్మ సహాయంతో చదవట్లేదు అని అర్థం. అది నేనైనా మీరైనా ఎవరైనా అదే కదండి. దేవుడే రాయించాడు. 4 సువార్తల సారాంశం నీకేమర్థం కావాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి. అలా అర్థమై అలా నమ్మితేనే నీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది అని చెప్తున్నాడు. రాయించి దేవుడు ఇప్పుడు చెప్పండి కదా. ఈ మాట రాయించిన దేవునికి ఈ మాట తెలియదంటారా? తెలిసి కూడా ఇదే నమ్ము అని చెప్పాడంటే మీనింగ్ ఏంటి? ఒకటి, అక్కడ ఆ సందర్భం వేరైనా ఉంటది. ఆప్షన్ చెప్తున్నా నేను. లేదా ప్రింట్ మిస్టేక్ అయినా ఉంటది. 3 ఆప్షన్ ఉండదు. 2 ఆప్షన్. సందర్భం సరిగ్గా మనకు అర్థం కాకపోయినా ఉండొచ్చు, లేదంటే ప్రింట్ మిస్టేక్ అయినా ఉండొచ్చు. ఇదే కన్ఫర్మ్ అని చెప్పట్లే. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. అది ఆలోచించాలి మనం. ఎందుకంటే ఒకవేళ అక్కడ దేవుడే అనేది నిజమైతే దేవుడే నాయన, కానీ నువ్వు దేవుని కుమారుడని నమ్ము అంటాడు దేవుడు మనల్ని. ఆయన ఒరిజినల్గా దేవుడే, కానీ నువ్వు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్యం వస్తుంది అని అంటే ఇదేం లెక్క? ఏమైనా సరిపోతుందా లెక్క? అవునా కదా. అందుకోసమే ఆయన ఏమన్నాడు ఫైనలైజేషన్ లో? 4 సువార్తల సారాంశం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీకు అర్థం కావాలి. అలా అర్థమైతేనే రైట్, అలా అర్థమైతే నీకు నిత్య జీవనం. ఇదొకటి. ఫైనల్ గా ఇంకొక మాట, అంటే ఇంకొక విషయం. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి బైబిల్లో దావీదు కుమారుడు అని ఉంటది, మనుష్య కుమారుడు అని ఉంటది, అబ్రహాము కుమారుడు అని ఉంటది, మరియా కుమారుడు అని ఉంటది, ప్రధాన యాజకుడు అని ఉంటది. అవునా కదా. అపోస్తలుడు అని ఉంటది, దేవునికి సేవకుడు అని ఉంటది. ఇన్ని రాయబడ్డాయి కదా. ఇందులో ఏది శాశ్వతమైనది, ఏది మనం నమ్మాలి, లేదా ఏది అసంశిష్టమైనది? అవునా కదా. ఇప్పుడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పనిని బట్టి ఒక్కొక్క పేరు పిలుస్తుంటారు, కానీ ఆయన ఒరిజినల్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ఆలోచన నేను ఎందుకు పెడుతున్నానంటే మీకు ఆ వచనం దగ్గరికి వెళ్ళటం కోసం. ఒరిజినల్ ఫైనల్ ఏంటి ఆయన? అవునా కదా. అది చూడటం కోసం ఇప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చూస్తే, నేను చదువుతాను, మీరు వినండి. 1 నుంచే చూద్దాం. 1వ అధ్యాయం 1 నుంచి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. పత్రిక రాస్తున్నటువంటి వ్యక్తి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు మ్యాటర్లోనికి ఎంటర్ అవుతున్నాడు. నెక్స్ట్, దేవుడు తన కుమారుడును, దేవుడు తనకేమో కుమారుడు, మనకేమో ప్రభువునైనా, తన కుమారుడు మనకు ప్రభువునైనా యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ఎక్కడ? పాత నిబంధనలో ముందు వాగ్దానాలు చేశాడు. మనమేమనుకుంటాం? అక్కడ యేసు మాట్లాడాడు పాత నిబంధనలు అనుకుంటాం. అవి వాగ్దానాలు మాత్రమే, జరగబోయే ప్రవచనాలు మాత్రమే. వాటిని నెరవేర్పు యేసుక్రీస్తు వచ్చి చేస్తాడని. ఓకే, ఈ కన్ఫ్యూజన్ కూడా అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. దానికోసం చెప్తున్నాను. సో యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. నెక్స్ట్ లైన్, యేసుక్రీస్తు
బాగా వినాలి, బాగా వినాలి, బాగా. శరీరాన్ని బట్టి, యేసుక్రీస్తుకు శరీరం కూడా ఉంది కదా, ఆ శరీరమును బట్టి యేసుక్రీస్తు ఎవరట? దావీదు సంతానం అని అంటే అబ్రహాము సంతానం అని కూడా చెప్పొచ్చుగా. శరీరమును బట్టి అబ్రహాము సంతానం, శరీరమును బట్టి మరియా కుమారుడు, శరీరమును బట్టి అబ్రహాము కుమారుడు, శరీరమును బట్టి దావీదు కుమారుడు, శరీరమును బట్టి ఆదాము కుమారుడు, శరీరమును బట్టి యోసేపు కుమారుడు, శరీరమును బట్టి. ఇప్పుడు శాశ్వతమైనది ఏది? శరీరమా ఆత్మ? ఆత్మ. అర్జునుడు కంటే ఏమన్నాడు? శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింప రుజువయ్యాడు. ఆత్మను బట్టి అంటే శాశ్వతమైనది ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అసలు సిసలైన ఐడెంటిటీ ఏంటి అని అంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన యొక్క అసలు సిసలైన ఐడెంటిటీ ఏంటయ్యానంటే ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ రుజువు చేసింది. కానీ ఈరోజు చాలా మంది ఏమని సవాలు విసురుతున్నారు అంటే, నేను నిరూపిస్తా యేసు ప్రభువే దేవుడు అని. అంటే ఎవరికి ఆయన సవాలు విసురుతున్నది? నాకైతే కాదు, బైబిల్కి, దేవునికి. రుజువయ్యాడు రా బాబు, ప్రభావముతో రుజువయ్యాడు అని అంటే ఇక మళ్ళా నువ్వేం చేయబోతున్నావు? అసలు ఎంతమందిని నరకానికి తీసుకెళ్తావు ఇంకా చెప్పు? ఉన్న రక్షణ కూడా కోల్పోయేటట్టు చేయాలనే అంటే సాతాను కంకణం, సాతాను చేసే ప్రయత్నం, బైబిల్కి వ్యతిరేకంగా మనల్ని నడిపించే ప్రయత్నం. ఉన్నదున్నట్టు చెప్పరు. ఇప్పుడు నాకు తెలిసింది మర్మం అని అన్నప్పుడు నాకు ఎంత జోక్ అనిపిస్తుంది అంటేనండి, దేవునికే తెలియని మర్మం నీకు తెలిసిందని ఆయన అనిపిస్తుంది నాకు. అంతే కదా. ఇక్కడ డైరెక్ట్ గా దేవుని కుమారుడు అని రాయబడింది అని చెప్పి, నిరూపింపబడ్డాడు అని చెప్పేసి రాయబడితే, నిరూపింపబడ్డాడు అని రాయబడితే మనల్ని బోల్తా కొట్టడానికి ఏమని చెప్తారు తెలుసా? బ్రదర్, దేవుని కుమారుడు అని నమ్మాలే, యోసేపు కుమారుడు అని నమ్మాలే, దావీదు కుమారుడు అని నమ్మాలే, అపోస్తలుడు అని నమ్మాలే, ప్రధాన యాజకుడు అని నమ్మాలే, అన్నీ నమ్మాలి అంటాడు. అతన్ని ఎల్కేజీలో కూర్చోబెట్టాలి. ఆయన అన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంతకు విశ్వాసం ఎన్నో చెప్పనాలే. ఎన్ని నమ్మాలా? అసలు విశ్వాసాలు ఎన్ని? 66 పుస్తకాలున్నా 66 ఉన్నా విశ్వాసం ఒకటే. అది తెలియని నీవు నాకు పాఠాలు బోధిస్తున్నావు అంటే ఏం చేయాలి నేను? అవునా కదా. అందుకోసమే అవన్నీ కూడా శరీరమును బట్టి వచ్చేవి, అంతే తప్ప ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి? ఆయన దేవుని. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? ఆయనను దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అని అన్నాడు. అది కూడా వచనం ఉంది. మరి మీకు ఇప్పటి వరకు చూశారో లేదో నేను చూపిస్తా ఇప్పుడు. అలా మాత్రమే నమ్మాలి, అలా నమ్మితేనే నీకు పరలోకం, లేకపోతే లేదంటాడు. అది ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? చూపిస్తా. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4-5 వచనాలు 4-5 వచనాలు 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫిలిప్పు గారు నపుంసకునికి బాప్సు ఇచ్చాడా? అదే దేవుని వల్ల పుట్టడం అంటే. ఆ లెక్కల ప్రకారంగా ఎవరైతే బాప్సు తీసుకుంటారో వాళ్ళు మరలా పుట్టినట్టు, వాళ్ళే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. వాక్యానుసారంగా బాప్సు ఉండాలి. అలా పుట్టినటువంటి వారే దేవుని వల్ల పుట్టినటువంటి వారు. అలా పుట్టినటువంటి వారు లోకమును జయిస్తారట. లోకమును జయిస్తారట. లోకమును జయించిన విజయము ఏంటట? ఆ విశ్వాసమే సరిలేదంటే అంటే ఎట్లుంటది అంటే, కర్రతో ప్లాస్టిక్ తో చేయబడిన కత్తులు ఉంటాయి, ఇంత పెద్దది. ఏమంటారు వాటిని? ఇంకొక స్వాడ్ ఏమంటారు? తల్వార్ అంటారా? అట్లాంటిది ఉంటుంది. అది చెక్కతో చేయబడింది అనుకో, దాన్ని తీసుకొని దానికి పోతే గెలుస్తావా? నీ చేతిలో ఉన్నది కత్తే అని అనుకో, నువ్వు పోతే ప్రమాదంలో పడతావు. నువ్వు నమ్మింది విశ్వాసమే అని అనుకొని పోతే ప్రమాదంలో పడతావు. సరైన విశ్వాసం ఉండాలి, సరైన కత్తి ఉండాలి.
అప్పుడు యుద్ధంలో గెలుస్తావు. అందుకోసమే విశ్వాసం సరి అయినదో కాదో, వాక్యానుసారమైందో కాదో, లేఖనానుసారమైందో కాదో చెక్ చేసుకునే గొప్ప భాగ్యం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు దేవుడి స్తుతి. ఓకే, ఏమన్నట్టు? ఆ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మనది కాదు, మన విశ్వాసమే అంటున్నాడు. అవునా? లోకమును జయించిన విజయం ఎవరిదట? విశ్వాసమే. మరి ఆ విశ్వాసం ఎలా ఉండాలో కింద చెప్పాడు. అది వచ్చిన చూడండి. యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప ఇక లోకమును జయించేవాడు మరెవడు చెప్పు అని క్వశ్చన్ దేవుడు వేస్తున్నాడు. అంతే కదా? దేవుని మూలముగా పరిశుద్ధాత్మ సహాయంతోనే కదా రాయబడితే వచ్చిన. అంటే దేవుడే విసురుతున్నటువంటి సవాల్ ఏంటంటే ఇంకెవరు జయించగలరు చెప్పు? యేసును దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప. అంటే అర్థం ఏంటి? యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి, అది చెప్తున్నాడు. తప్ప అంటే మీనింగ్ అది అన్నమాట. ఈరోజు ఆ మాటకు అర్థం కూడా తెలియలే. పాత నిబంధనల గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? దాని పవర్ అది. అంత మాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక మాట చెప్తారు. ఏమన్నా తెలుసా? నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి ఎదుకో అంటే అర్థం ఏంటి? నిన్ను పక్కకు తప్పించి కూడా మేము పోతాం తండ్రి దగ్గర అనగలిగే దమ్ము ఈ ప్రపంచంలో ఎడుకునుందా? అంటే ఆయన మాత్రమే మార్గం, యేసు ప్రభు మాత్రమే మార్గం ఎక్కడికి? తండ్రి దగ్గరికి. అది దాని మీనింగ్. నేను తప్ప అనే మాటకు అర్థం. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? యేసును దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప ఇంకెవ్వడు జయించలేడు లోకాన్ని అని అన్నప్పుడు, ఒకవేళ ఈ వచనాల ప్రకారంగా చూసుకొని అక్కడ ఒక వచనం అక్కడ ఒక వచనం ఉంది కాబట్టి వాటిని చూసుకొని నువ్వు దేవుడు అని అన్నావు అనుకో, పోట్లాడావనుకో, ఏమైపోతున్నాం మనం? ఈ విషయం దేవునికి తెలియదా? దేవునికి తెలియక దేవుడు లేదు నాయన దేవుని కుమారుడని మాత్రమే నమ్ము అని రాయించిన దేవునికి ఈ వచనాలు తెలియదా? అది మనకు రావాల్సినటువంటి ఆలోచన. దాన్ని బట్టి మనం విశ్లేషించుకోవాలి. వాటి సమాధానాలు, వాటి ఆన్సర్లు దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను ఒకసారి. 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మరియు తండ్రి అంటే ఎవరండి? ఇప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నది ఎవరు? అపోస్తులందరూ. మేము సాక్ష్యం ఇచ్చుచున్నామని మేము అన్నాడు. యోహానుతో పాటు మిగతా వాళ్ళు కూడా కలుపుకుంటాడు ఆయన. మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు ఏమని ఒప్పుకోవాలి? యేసుని ఏమని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో ఉన్నాడట దేవుడు. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఎవరైతే యేసు దేవుని కుమారుడు అని నమ్ముతాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. అవునంటారు కదంటారు? మీరు చెప్పండి ఏమనగారు ఈ వచనాన్ని బట్టి? ఎందుకంటే వానిలో మాత్రమే దేవుడు ఉన్నాడు, వాడే దేవునిలో ఉన్నాడట. అంటే వాడే క్రైస్తవ్యంలో ఉన్నాడు. క్రైస్తవ్యంలో ఉన్నది ఎవరు? యేసును ఏమని నమ్మాలి? ఆఖరికి మన యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా తన శిష్యులతో అంటాడు, ఈ లోకంలో నా గురించి ఏమేమో మాట్లాడుకుంటుంది భయ్, ఏమో మాట్లాడుకుంటుంది కదా, నేను ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? లోకం ప్రవక్త అని చెప్పేసి అంటున్నారు, ప్రవక్తలలో ఒకడని చెప్తున్నారు, ఇర్మియా అని యోహాన్ అని చెప్తున్నారు అని చెప్పి సమాధానం చెప్పారు. సో వాళ్ళు సమాధానం చెప్పిన లెక్కల ప్రకారంగా ప్రవక్త అని కూడా బైబిల్లో ఉంది కదా. ఉన్నా అలా నమ్మితే రాదు నిత్యజీవం. బైబిల్లో ఉంది కానీ అలా నమ్మితే రాదు నిత్యజీవం. ఇప్పుడు ప్రవక్త అని చెప్పేసి నమ్ముతున్నారు ఎవరు? ఇస్లాం సోదరులు అందరూ. వాళ్ళ పర్లోకి వస్తుందా? వాళ్ళకి ఏమని నమ్మితే వస్తుంది? అది లెక్క. కాబట్టి ఆ పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. అది చదువుకొని నేను ఇక్కడికి వస్తా. ఒకసారి చదవండి. 16 మత్తయి వార్త. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడైనా మంచి మాట ఇక్కడ ఉంది. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. మళ్ళీ చదివిన మాట 16 బాగా నోటెడ్ కాబట్టి చర్చ్ ప్రైస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది బాగా రఫ్ ఉంటది అనమాట. సీమోను పేతురు ఏమంటాడు? నీవు సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆ సజీవుడైన దేవునికి కుమారుడు.
సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. చెప్పిన వెంటనే యేసు ప్రభు సమాధానం చూడండి, దిమ్మ తిరిగిపోతే మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం. ఏం చెప్పాడు తెలుసా? సీమోను బరియనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, యేసు గురించి దేవుడు బయలుపరిస్తే ఏమని బయలుపరిస్తాడు? ఏమని బయలుపరిచాడు పేతురు గారికి అంటాడు కదా. ఇప్పుడు ఎవరైతే యేసు దేవుడు, యేసే దేవుడు, యేసు కూడా దేవుడు అంటారో వాళ్లకు బయలుపరిచింది ఎవరు? 100% దేవుడైతే కాదు. దేవుడు బయలుపరిస్తే అలా బయలుపరిచాడు. దేవుడు ఏమని బయలుపరిచాడు? ఇప్పుడు ఇక్కడ నీవు యేసు ప్రభు చెప్తున్నాడు, నీకంత సీన్ లేదు పేతురు గారు, నీకంత సీన్ లేదు. ఇంత కరెక్ట్గా చెప్పినామంటే నీకంత సీన్ లేదు. నీకు ఎవరు చెప్పారు తెలుసా? నీకు బయలుపరిచింది ఎవరు తెలుసా? పరలోకమందున నా తండ్రి చెప్పాడు నీకు. అందుకు నువ్వు ఇది చెప్పగలిగావు. ఏదేమైనా చెప్పినావు, నువ్వు ధన్యుడివి. ఏమన్నా ఒప్పుకుంటే ధన్యుడు, ఏమన్నా మీతో ధన్యుడు కదా. ఏమన్నా గారు ఇలాంటి ఇవ్వాలన్నా వద్దా? కాబట్టి నెక్స్ట్ లైన్ చూడు, ఈ సంగతి నీకు బయలుపరిచిన దేవుడే బయలుపరిచింది కానీ నరులు బయలుపరచలేదు. ఒక నరులు బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తారు కదా. ఇప్పుడు నరుల మాట ఇందామా, దేవుని మాట ఇందామా? అంతేనా కదా. దేవుడు బయలుపరిచాడు, అవే నీకు దేవుడు బయలుపరిచాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ఆనందంతో యేసు చేసినటువంటి పని ఏంటంటే పరలోకపు తాళపు చెవులు ఇచ్చేశాడు. అక్కడే అర్థం కావాలి, ఇలా నమ్మితేనే ఉంది మనకు లాభం, ఇలా నమ్మితేనే ఉంది మనకు నిత్య జీవం. డైరెక్ట్ వచనాలు కూడా ఉన్నాయి. అవునా కదా, అవునా కదా. అది ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవుడా కదా? నేను కాదు, మీరే చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి, అది దేవుని కుమారుడు. సంతోషం అన్నా. నేను లేఖనానుసారంగా కాకుండా నా సొంత వివరణ ఏమైనా ఇచ్చి ఉంటే మీరు నమ్మకండి. నేను నన్ను నమ్మండి అని చెప్పేసి కూడా నేను చెప్పట్లే స్టార్టింగ్ నుంచి, అవునా కదా. నా వివరణ అయితే మీరు నమ్మకండి, అది వచనానుసారంగా ఉంటేనే నమ్మండి. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప అనే మాట రాయబడిన తర్వాత వేరే ఆప్షన్ వెతికే అవకాశం, ఆ ధైర్యం మనం చేయకూడదు. నా ద్వారా తప్ప ఇంకెవ్వడు తండ్రి ఎద్దకు పోలేడు అని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇంకొక ఆప్షన్ ని వెతికే దమ్ము, ఆ ధైర్యం మనం చేయకూడదు, ఆ ప్రయత్నమే చేయకూడదు. చేశాము అని అంటే మనకి ఎక్కడో లోపం ఉందని అర్థం. అయితే మీరు ఏ వచనాలని చూసి ఒకవేళ ధైర్యపడుతున్నారో, ఒక నిమిషం అయిపోయింది, నేను మీకు అవకాశం ఇస్తా. అది నాకు అవసరం లేని పని కదా. నేను వచనంలో ఉన్నది చెప్తా, లేని ఎందుకు అడుగుతా? అన్నగారు ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అన్నగారు రాశారు ఇక్కడ ఏమని, రోమాపత్రిక 9:5. నేను పూర్తిగా నన్ను చెప్పని కాదు. యోహాను సువార్త 1:1, తీతు పత్రిక 2:13, రోమాపత్రిక 9:5. వినండి అన్న, ఇది చిన్న విషయం కాదు, ఏదో ఎగరగొట్టుకోవటానికి. నీ ఆత్మకు సంబంధించింది, రక్షణే లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి చెప్తున్నాను. దీనికి ఎన్ని రోజులైనా టైం కేటాయించవచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, దీనికి నేను గంట సేపు పౌలు గారి స్టైల్ విధానం, రైటింగ్ స్టైల్ మాత్రమే కాకుండా ఇక్కడ ఏం జరిగింది 5వ వచనంలో సందర్భానుసారంగా, ఉట్టిగినే కాదు, వన్ వర్డ్ లో కూడా చెప్పొచ్చు, కానీ బుర్రకెక్కాలి అని అంటే సందర్భానుసారంగా దీన్ని చెప్పాను. FJCM స్పేస్ మిర్యాలగూడ అని కొడితే నా ఛానల్ వస్తుంది. అందులో ప్లేలిస్ట్ లో యేసు దేవుడు అని చూపుచున్న వచనాలకు వివరణ, సమాధానం అని మాట్లాడాను. అన్న వాళ్ళైతే 3 ఇచ్చారు. నాకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా వచనాలు ఇచ్చారు. దగ్గర 20 వచనాలు ఉన్నాయి. ఆ 20 వచనాల్లో ఏదో ఒకటి మీరు చూపించవచ్చు. ఆ 20 వచనాల యొక్క వివరణ నేను అందులో ఆల్రెడీ ఇచ్చేశాను. సో మీ ఆత్మ రక్షణ పొందాలి అని అంటే తొందరపడకుండా, నేను నమ్మిందే రైట్ అనకుండా మనం ఏం చేయాలి అని అంటే, ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, 1 డేలో అయిపోయేది కాదు రక్షణ, 1 డేలో మనకు వచ్చేసేది కాదు. ఈ లోకంలో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటేనే చాలా రోజులు కష్టపడాలి. అలాంటప్పుడు మనం పరలోకం సంపాదించాలి అని అంటే అది మామూలు చిన్న విషయం కాదు. ఏదో మాట్లాడేసాం అయిపోయింది అని అనుకుంటే కుదరదు.
ఓపిక పెట్టుకుని విధేయత కలిగి, సరే నేను చెప్పాను ఖచ్చితంగా ఇదే నమ్మి బయలుదేరు అని చెప్పేసి ఎవరు కాళ్ళు కట్టేయట్లేరు, ఎవరు గుంజట్లేరు. మీ ఇష్టం, మీ ఆలోచన, వచనానుసారమైనటువంటి ఆలోచన, వచనాలను మీ ముందు పెట్టాను. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా ఇబ్బంది పెడతానా, మీ ఎంట ఏమైనా పడతానా, ఇదేది లేదు కదా. కాబట్టి ఒక్క నిమిషం అన్న, ఒక నిమిషం అయిపోయింది. సో దీని ప్రకారంగా ఈ ఒక్కసారి మీరు FJCM మిర్యాలగూడ అనేటువంటి ఛానల్ మీరు చూడండి, రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లే లిస్ట్ లో నా వివరణ ఉంటది. విన్న తర్వాత దానిపైన నా నెంబర్ ఉంటది. నా నెంబర్ కి అప్పుడు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను.